కృప వెంబడి కృపనిచ్చిన దేవా, సమృద్ధి కృపనిచ్చితివే. నీ కృప సమృద్ధి కృప, నీ కృప సమృద్ధి కృప. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యేసుక్రీస్తు నామములో శుభములు మీకు తెలియజేస్తా ఉన్నాం. దేవుడు తన మహాకృపను మన పట్ల చూపి మరొక అవకాశాన్ని ఈ రీతిగా మరి టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకి ఇచ్చినాడు, అవకాశాన్ని ఇచ్చినాడు. కాబట్టి శ్రద్ధగా ఈ మాటలు మనము ఆలకించి ఆత్మీయ మేలు పొందుదాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుండి 15 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు మనం చదువుకుందాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్ము క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. ప్రేమగల మా నాయన, చదువుకున్న ఈ మాటలు మాకు అర్థమయ్యేటట్టుగా మీరే మాట్లాడండి, బోధించండి. మా మంచి దేవుడవని నీ చేతికి మమ్మల్ని అప్పచెప్పుకొనొచ్చు. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని మాటలు మనం చదువుకున్నాము. మరి ఈ మాటల్లోని భావాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే పౌలు ఈ కొలస్సీ సంఘానికి పిలుపునిస్తూ ఉన్నాడు. ఏమని పిలుపునిస్తున్నాడంటే, సమాధానము మనల్ని ఏలుచూ ఉండాలి, ప్రేమను ధరించుకునుడి, జాలిగల మనస్సును ధరించుకునుడి, దయాళుత్వమును, మంచితనమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. చూడండి, ఎంత మంచి మాటలు మన జీవితంలో ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రభు కోరుతున్నాడు కనుక మనము జాగ్రత్తగా వీటిని అనుసరించవలసిన వారమై ఉన్నాం. నిజంగా ఈ లోకంలో సమాధానం లేని జీవితం ఎంతో కఠినమైంది. సమాధానాన్ని అందరూ కోరుకుంటారు, కానీ అది ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది సమాధానం? అది ప్రభు దగ్గరే అని ఇక్కడ ఈ మాటలన్నిటి బట్టి మనకు అర్థమవుతోంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు తాను మనందరి కొరకు, సర్వ మానవాళి కొరకు తను తాను అప్పగించుకొని అర్పించుకొని శిలువకు కొట్టబడి మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత మరి శిష్యులకు కనబడి ఆయా సమయాల్లో తను తాను బయలుపరుచుకున్నాడు. గమనించండి, చాలా శ్రేష్టమైన మాట ఏంటంటే, ఎప్పుడు తను తాను శిష్యులకు అగుపరుచుకున్నాడో, తను తాను కనబరుచుకున్నాడో అప్పుడెల్లా ఆయన అన్న మాట ఏంటంటే, మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక అని ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది ఆయనంటే ఆయనకు తెలుసు మానవుని సమాధానమును దొంగిలించే పరిస్థితులు లోకంలో ఉన్నాయి, శరీరంలో ఉన్నాయి. కాబట్టి ఆ సమాధానము ప్రతి ఒక్కరికి అవసరం. ఆ సమాధానము ఇవ్వాలని ఆయన కోరుతా ఉన్నాడు. ఆయన శరీరధారిగా ఉన్న సమయంలో కూడా శిష్యులకు తన మరణ పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు శిష్యులు భయపడినారట. భయపడినప్పుడు ప్రభు అంటా ఉన్నాడు, భయపడకండి అని చెబుతూ, గమనించండి ఇక్కడ ఆయన చెప్తున్న మాట యోహాను సువార్త 14వ అధ్యాయంలో
27వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇట్లా వ్రాయబడింది, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఆరంభంలో కూడా 14వ అధ్యాయం ఆరంభంలో కూడా ఇదే మాట చెప్తా ఉన్నాడు. మీ హృదయము కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. అంటే మీకు సమాధానాన్ని, శాంతిని నేను ఇస్తున్నాను. లోకమిచ్చే సమాధానం కాదు. లోకమిచ్చే సమాధానం అది కొట్టివేయబడుతుంది. అయితే నా సమాధానం శాశ్వతంగా నిలిచి ఉండేది. అందుకే ఆయన అంటున్నాడు కదా, నేను నా సమాధానమునే మీకు ఇస్తున్నాను, నా శాంతినే నేను మీకు ఇస్తున్నాను. ప్రభు ఇంకొక మాట కూడా చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆయనకు తెలుసు మన జీవితంలో విశ్రాంతి లేదని. పాపము భారము చేత, పాపం అనే భారం చేత మానవుడు కొట్టబడి సమాధానం లేక ఈ లోకంలో సాగుతున్నాడని ఆయనకు తెలుసు కనుక ఆయన పిలుపునిస్తా ఉన్నాడు, మీకు సమాధానం ఇస్తాను, నా దగ్గర రండి, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును అని ఆయన జ్ఞాపకం చేస్తాడు. అందుకనే పౌలు ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే 15వ వచనంలో 3వ అధ్యాయంలో, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. సమాధానము మనల్ని ఏలుతూ ఉండాలట. మనల్ని ఏమి ఏలుతూ ఉంది? సమాధానం నిజంగా ఏలుతున్నదా? సమాధానం అనే ఏలిక కింద మనం ఉన్నామా? ఎవరా సమాధానం అంటే యేసుక్రీస్తే సమాధానం, ఆయనే శాంతి, ఆయనే జీవం. ఆయన అన్నాడు, ఇట్లా అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. అంటే సమాధానకర్త అయినటువంటి ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఏసే మార్గం అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రభు ఇచ్చే సమాధానం మనం పొందుకోవాలి. అందుకని ఇక్కడ క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఏలికలు మనకు తెలుసు కదా, రాజులు ఏలినారు, రాజ్యాలు కట్టబడినాయి, రాజులు ఏలికలుగా ఉన్నారు, వారు వెళ్ళిపోయినారు. ఇప్పుడు మంత్రులు ఏలుతూ ఉన్నారు కదా, మన ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులు ఏలుతూ ఉన్నారు. వాళ్ళు చెప్పిందే శాస్త్రం, వారికి వ్యతిరేకంగా మనం ఏం చేయలేం కదా, వారి అధికారం కింద మనము ఉన్నాం ఈ లోకంలో. అయితే ఇక్కడ ఆత్మ సంబంధమైన సంగతులకు మనం అప్పచెప్పుకున్నప్పుడు, లేక ఆత్మ సంబంధమైన సంగతులను మనం ఆలోచన చేసినప్పుడు పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ చెప్తాను, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. ఎవడైతే వీటిని అనుసరిస్తా, ఇట్టి సంగతులను వెంబడిస్తూ ఉంటాడు, ఎవడైతే మరి మనస్సును కలిగి ఉన్నాడో అట్టి వారి జీవితంలో సమాధానం ఏలుతూ ఉంటుందని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సమాధానము మనల్ని ఏలాలట. మన ఏలిక సమాధానమై ఉండాలి. అది దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి సంగతుల మీద మన మనసు ఉంచుకొని సాగినట్లయితే మన సమాధానాన్ని పొందగలుగుతాం. ఒకవేళ అలాగన కాకుండా మన ఇష్టానుసారంగా మనం సాగినట్లయితే ఆ సమాధానాన్ని పొందలేం. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో 3వ వచనంలో ఇట్లా వ్రాయబడింది, ఆ దినముల యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడుదురట. ఆరంభంలో చెప్తూ ఉన్నాడు, ఆ దినాన యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడుతారు. ఏమని పాడతారట? ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచినాడు. పిల్లరా గమనించండి, మనము దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ సమాధానం లేక ఆ శాంతిని, పూర్ణ శాంతిని మనము అనుభవించగలుగుతాం. ఆయనే మనకిస్తాడు, మన సొంతంగా దాన్ని సంపాదించుకోలేం. సమాధానమును మనము
సంపాదించుకోలేము. అందుకని ప్రభు మీకు సమాధానం కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. ఇదిగో నా దగ్గర రండి, నేను మీకు సమాధానం ఇస్తా అంటున్నాడు. నా జీవితంలో ప్రభు అనుగ్రహించే సమాధానాన్ని మనం పొందుకోవాలి. అప్పుడే మనం ఈ లోకంలో ప్రత్యేకమైన వారుగా మనం ఉండగలుగుతాం. అదే సమయంలో నిత్య రాజ్యంలో సమాధానకర్త అయినటువంటి ఆ దేవుని సన్నిధిలో మనం ఉండగలుగుతాం. ఒకవేళ ఈ లోకపు సమాధానమే నాకు చాలు, నేను ఇటే వెళ్తుంటాను, బాగానే ఉన్నాను కదా అని నీవు అనుకున్నట్లయితే, అయ్యో ఒక దినమున ఆ నిత్యత్వంలో ఆ సమాధానాన్ని పొందుకోకపోగా నిత్య నరకాగ్నిని లేక దేవునికి అనుకూలము కాని స్థలంలో మనము వెళ్ళిపోవాల్సి ఉంటుందేమో. అయితే ప్రభు అట్లా మనల్ని కోరడం లేదు, కానీ ఆయన మనకు సమాధానాన్ని ఇవ్వాలని కోరుతా ఉన్నాడు. ఆయన మనకు ప్రేమను నింపాలని కోరుతున్నాడు. ఆయన మన జీవితంలో సంతోషము పరిపూర్ణం కావాలని కోరుతా ఉన్నాడు. గమనించండి, దేవుని వాక్యంలో 1-2 మాటలు మనం చూసినట్లయితే, భక్తుడైన యోబు గ్రంథంలో ఆయన జీవితంలో కలిగినటువంటి పరిస్థితులు మరి మాట్లాడటానికి కొరకై తన స్నేహితులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. స్నేహితులు ఆయన ఓదార్చడానికి వచ్చారే కానీ వారు కొన్ని కఠినమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతున్న సమయంలో ఒక మాటను, శ్రేష్టమైన మాట ఇక్కడ మనతో కూడా మాట్లాడుతున్నాడు ప్రభు. చూడండి, యోబు నీవు ఇట్లా ఉన్నావంటే మరి దేవునికి విరోధంగా ఏమైనా పాపం చేసినవేమో అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ 22వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాట ఇట్లా ఉంది: ఆయనతో సహవాసం చేసినట్లా నీకు సమాధానం కలుగును, అలాగనే నీకు మేలు కలుగును అన్నట్టు వారు అంటున్నారు. ఇదిగో దేవునితో సహవాసం చేస్తేనే నీకు మేలు, ఆయనతో సహవాసం చేసినట్లా నీకు సమాధానం కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది. నీ సొంతంగా ఏం చేయలేవయ్యా అన్నట్టుగా ఇక్కడ మాట్లాడతారు. కాబట్టి మనం ఏం చేయాలట అంటే దేవునితో సహవాసం చేసే వారముగా మనం ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఆయనతో సహవాసం చేస్తే ఆయన ఏం చేస్తాడంట, తన యొక్క పూర్ణ శాంతిని మనకిస్తాడు, తన యొక్క సమాధానము మనకిస్తాడు, మనల్ని సంతోషముతో నింపుతాడని ప్రభు జ్ఞాపకం చేస్తా. ఓ ప్రియుడా, ప్రియ సోదరి, నా జీవితము ఎవరితో సహవాసం చేస్తున్నాం? నా జీవితంలో ఎవరితో మనం సహవాసం చేసే వారముగా ఉన్నాం? మనల్ని సంపూర్ణంగా శాంతితో నింపటానికి ఇష్టపడుతున్న దేవునితో మన సహవాసం ఉందా, లేకపోతే లోకంతో మన సహవాసం ఉందా? దేవుని గ్రంథంలో మనము అనేకసార్లు మనకు తెలిసిన మాట ఏంటంటే, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం, అవి లోక సంబంధమైనవే, అవి తీసివేయబడతాయి, తండ్రికి సంబంధించినవి కావు, అవి నీకు సమాధానాన్ని ఇవ్వలేవు. అయితే నీవు దేవునితో సహవాసం చేస్తే నీకు సమాధానం ఇస్తానంటా ఉన్నాడు. నీవెటు వెళ్తున్నావు? నీ శరీరమునకు కొంచెం ఉపశమనం కలుగుతూ ఉందని లోకములో ఉన్నటువంటి సమాధానాన్ని వెతుకుతూ సాగుతున్నావా? నిత్య సమాధానకర్త అయినటువంటి ప్రభువును వెతుకుతున్నావా? ఎటు వెళ్తా ఉన్నావు? నీ ప్రియ సోదరి, చాలాసార్లు ఎట్లా ఉంటుందట అంటే, లోకంలో మనుషులు తమ యొక్క సొంత ఆలోచనల ప్రకారం వెళ్తూ ఉంటారు. ఓ ఇది చేస్తే నాకు సమాధానం, ఇది చేస్తే నాకు లాభం అనుకుంటా ఉంటారు. ఓ ప్రియ సోదరి, దేవుని వాక్యం అయితే ఏం చెప్తుందంటే, ఆయనతో మనము సహవాసం చేస్తే మనకు సమాధానము మేలు. ఆయనతో నేను మరి సహవాసం చేసేవారుగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. 106వ కీర్తన 35వ చరణంలో ఏం రాయబడిందంటే గమనించండి. 106వ కీర్తన 35వ చరణంలో, అన్యులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకునిది. చూడండి 34లో ఇట్లా ఉన్నది: యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయేది, అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. అయ్యో, ఎంత కఠినమైనటువంటి విషయం! ప్రభు ఇశ్రాయేలును ఐగుప్తు దాస్యం నుంచి తీసుకొని వచ్చినాడు. పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలో వారిని కట్టని కోటలు, నాటని మరి
ఫలవృక్షాలతో పంటతో వారిని పోషిస్తూ వచ్చినాడు. వారికి శ్రేష్టమైనటువంటి దేశంలో వారిని ఉండనిచ్చినప్పుడు వారు ఎట్లా ఉన్నారట అంటే మరి వారికి ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు నడుచుకొనకుండా మీరు ఈ కనానీలతో స్నేహం చేయకండి, వారి యొక్క పద్ధతులను పాటించకండి అని చెబుతూ వారిని హెచ్చరించేటువంటి ఆ మాటలు మర్చిపోయి వారు ఏం చేశారట అంటే అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారట. అయ్యో, వారి క్రియలు నేర్చుకొని సమాధానాన్ని పోగొట్టుకున్నారు. దేవుని కోపమునకు వారు గురైపోయినట్టుగా చూస్తా ఉన్నాం. నిజంగా మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే భక్తుడైన సొలొమోనును జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు సొలొమోనుతో నేరుగా మాట్లాడినాడు. ఆయనను స్వప్నంలో సొలొమోను దర్శించి, సొలొమోనా నీకేం కావాలా అంటే సొలొమోను అన్నాడు, ప్రభువా ఇంత గొప్ప నీ జనమును పాలించటానికి నాకు జ్ఞానం దయచేయి, వివేకం కలిగిన మనస్సు నాకు ఇవ్వు అంటే ప్రభువు ఆయన ప్రార్థనను ఆలకించి అది ఎంతో ఇష్టమైనదిగా స్వీకరించి సొలొమోనుకు జ్ఞానం అనుగ్రహించినాడు. జ్ఞానంతో పాటు ఐశ్వర్యమును బలమును కూడా ఇచ్చినాడు, నెమ్మదిని సమాధానాన్ని ఇచ్చినాడు. సొలొమోను కాలంలో యుద్ధాలు జరగలేదు. సొలొమోను జీవించిన కాలంలో పాలించిన ఆ సమయంలో యుద్ధాలు లేవు, సమాధానం ఏలుతూ ఉంది. దేవుని మందిరాన్ని కట్టుతున్నటువంటి ఆ సమయంలో దానికి సంబంధించినటువంటి రాళ్లను కూడా ఎక్కడో దూరముగా మలిపించి నిశ్శబ్దమైనటువంటి స్థితిలో దేవుని మందిరాన్ని కట్ట, అంటే సమాధానము, నెమ్మది, అల్లరి లేని స్థితి. అలాంటి పరిస్థితులు సొలొమోను కాలంలో జరిగింది. అయితే సొలొమోను ఏం చేసినాడంటే అన్య జనులతో సహవాసం చేసినాడని మనకు బైబిల్ చరిత్రలో కనిపిస్తూ ఉంది. సొలొమోను తాను సమాధానంగా ఉన్నాడని తన ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలుపెట్టి అనేక అన్య స్త్రీలను వివాహమాడి వారి మాట చొప్పున దేవునికి విరోధమైన కార్యములు, విగ్రహ పూజలు చేసిరి. 36వ వచనంలో ఆ మాట కనిపి వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. అయ్యో, వారి తలంపులతో ఏకీభవించి విగ్రహ పూజ చేసి ఉరి తెచ్చుకున్నాడట. సొలొమోను భక్తుడు ఉరి తెచ్చుకున్నట్టుగా దేవుని కోపాగ్నికి గురైనాడు. నెమ్మది లేకుండా జీవించే పరిస్థితులు వచ్చినాయి, సమాధానం లేదు. తర్వాత తాను సరి చేసుకొని బాగుపడినాడు అనుకోండి. అయితే ఇక్కడ పరిస్థితులు ఏంటంటే దేవుడు నీతో మాట్లాడినప్పుడు దాన్ని నీవు వివేచించకుండా స్వీకరించకుండా నీవు అన్యజనులతో సహవాసం చేస్తే, లేక లోకముతో నీవు సహవాసం చేస్తే, నీకు చెవులకు ఇంపైనటువంటి వార్తలు చెప్పే వారితో నీవు సహవాసం చేస్తే, లేక నీవే వారి దగ్గరికి వెళ్ళి అనవసరమైన సంగతులు మాట్లాడే పరిస్థితులు నీ జీవితంలో ఉన్నట్లయితే నీకు సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే నీవు ఆయనతో సహవాసం చేయి, అప్పుడు నీకు సమాధానం, అప్పుడు నీకు మేలు కలుగుతుంది అంటా ఉన్నాడు. మేలు కలిగే సంగతులను మనము నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నామని ప్రభు కోరుతా ఉన్నాడు. మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం, ఎటు వెళ్తా ఉన్నాం? చూడండి, ఒకవేళ ఈ లోకంలో ప్రభుతో సాగుతున్నప్పుడు కొంత మనకు ఇబ్బంది కలగచ్చు, అయినా కూడా ఆయన మనతో ఉండి మనకు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఇట్లా ఈ మాటలు రాయబడి ఉన్నాయి. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. చూడండి, ఎన్నిసార్లు ఆయన మాటలు మాట్లాడిన ఆయన నా సమాధానం నేను మీకు ఇస్తానంట. నా యందు మీకు సమాధానం, శాశ్వత సమాధానం. అది ఇప్పుడుండి మరి తీసివేయబడే సమాధానం కాదు. ఒకవేళ ఈ లోకంలో బాగా భోంచేస్తే ఆహా ఎంత మంచి భోజనం చేసినాను అనుకుంటా, కొన్ని గంటల్లో అది జీర్ణమైపోయి అరిగిపోయి తిరిగి ఆకలి ప్రారంభమవుతుంది. లేక ఈ లోకంలో అనేక వ్యసనాలకు గురైన వారు మరి మత్తు పానీయాలకు ఆయా అల్లరితో కూడిన ఆటపాటలకు గురైన వారు
మరి ఆకర్షించబడి కొంచెంసేపు సమాధానంగా ఉంటారు, కానీ తర్వాత అవి వెళ్ళిపోతాయి. ఇంకా ఎందుక ఈ బ్రతుకు అన్నట్టుగా వారి జీవితం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు, ఇదిగో నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుతున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. ఒకవేళ శ్రమ వచ్చిందనుకోండి, ప్రభుతో నడుస్తున్నప్పుడు శ్రమ వచ్చిందనుకోండి, ఆయన అంటున్నాడు మీకు శ్రమ వస్తుంది, ఆయన మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను మీకు సమాధానాన్ని ఇస్తాను, నేను లోకమును జయించినాను. ఆ జయించినటువంటి విజయంలోని మరి సారమును మీరు గ్రహిస్తారు, ఆ సమాధానం మిమ్మల్ని ఏలుతుంది అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఓ ప్రియుడా, ప్రియ సోదరి, మన సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే ప్రభుతో మనము సహవాసం చేయాలి, లోకస్తులతో కాదు. ఈ లోకస్తులతో సహవాసం చేస్తే సమాధానాన్ని పోగొట్టుకుంటాం, నెమ్మది పోగొట్టుకుంటాం. లోకంలో మనకు తెలుసు, చాలామంది ఉన్నతమైన చదువులు చదివిన వారు, బాగా డబ్బు సంపాదించిన వారు, వారికి ఏమి కొదవలేదులే అనుకుంటున్నటువంటి వారు మరి సమాధానాన్ని కోల్పోయి తమ ప్రాణాన్ని అర్పిస్తూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే యేసు వారి జీవితంలో లేరు, యేసుని వారు వెంబడించేవారు కాదు. నీ కొరకై ప్రాణం పెట్టేటువంటి ఆ యేసుని వెంబడించినట్లయితే సమాధానంతో నీవు సాగుతున్న వాడవు, అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది. గమనించండి, ఇర్మియా గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడింది. అదేంటంటే ఇర్మియా భక్తుని ద్వారా 6వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట రాయబడింది. గమనించండి, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు అందులో మేము నడుచుకొనమని చెప్పుచున్నారు. గమనించండి, లోకము సమాధానం నేను మీకు ఇస్తానయ్యా అంటే నాకు వద్దు అంటా ఉన్నాడు. మేము నడుచుకోము, మాకు అవసరం లేదు ఆ సమాధానం. ఒకవేళ నీవు ఈ దినాన నీవు యేసును స్వీకరించకుండా, లేక యేసును అనుసరించకుండా, యేసు ఇచ్చే సమాధానాన్ని నీవు స్వీకరించకుండా జీవిస్తూ ఉన్నట్లయితే ఒక దినం వస్తుంది, ఆ దినమున నిత్య నరకాగ్నిలో అగ్ని గంధకముల చేత మండు గుండంలో నీవు పాలు పొందాలి. ఓ ప్రియుడా, ప్రియ సోదరి, లోకం ఇచ్చే సమాధానం కాదు, నేను ఇచ్చే సమాధానాన్ని మీరు అనుసరించండి అంటా ఉన్నాడు. అబ్రహాము జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహామును దేవుడు పిలిచినాడు, లోతు కూడా వెంట వచ్చినాడు. అబ్రహాముతో ఉన్నంత వరకు లోతును కూడా ఆశీర్వదించాడు. లోతుకు కూడా అనేక మంది పనివారు, అనేక దాసదాసీలు, మరి పశువులు, సంపద పెరిగింది. చివరికి అబ్రహాము కాపర్లు, లోతు కాపర్లు పోట్లాటకు దిగే పరిస్థితులు వచ్చినాయి. వారి ఆస్తి అలాగనే పెరిగిపోయింది. అప్పుడు అబ్రహాం అన్నాడు, మనం విడిపోతే బాగుంటుంది అన్నాడు. అయితే లోతు ఏం చేసినాడంటే అటు చూచి పచ్చగా ఉన్నటువంటి ఆ స్థలాన్ని ఎన్నుకొని సొదమ గొమొర్రాల వైపు వెళ్ళిపోయినాడు. తన ఆస్తిని తీసుకొని విడిపోయినాడు. అది పచ్చగా కనపడిందట. లోకం కూడా అట్లే మనకు కనిపిస్తుంది, పచ్చ కనిపిస్తుంది. ఎంత సంతోషం, ఎంత ఆహ్లాదంగా ఉంటుంది లోకం. ప్రజలు చెప్పే ఇచ్చకపు మాటలు వింటున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది. అల్లరితో కూడిన ఆటపాటలతో ఎంత సంతోషంగా మనుషులు సాగుతూ ఉన్నారు. లోతు వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రదేశంలో భయంకరమైనటువంటి పాపమును దేవుడు చూచి లోతు ఉన్నటువంటి ఆ ప్రాంతమును దేవుడు శిక్షించినాడు. సొదమ గొమొర్రాల ప్రాంతాన్ని అగ్ని గంధకముల చేత శిక్షిస్తే లోతు తనకున్నదంతా అక్కడ వదిలిపెట్టి తన భార్యను కూడా పోగొట్టుకొని పరిగెత్తుకొని పారిపోయినాడు. లోతు మంచివాడే అని చెప్పబడుతున్న ఆయన జీవితం చెడిపోయింది. చెడు సంతానానికి కారణమైనాడు లోతు. కాబట్టి లోకమిచ్చే సమాధానము, లోకంలో కనబడే పచ్చని పరిస్థితులు మనకు క్షేమాన్ని ఇవ్వవు. అయితే యేసుతో నడిచినప్పుడు మనకు క్షేమం ఉంటుందని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాం. చివరిగా యోహాను రాసినటువంటి తన పత్రికలోని మాటను జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, మొదటి పత్రిక 1వ అధ్యాయం
3వ వచనం 4వ వచనం ఇట్లా ఉంది, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాం. చూడండి, మేము ప్రభువును చూచినాం. శిష్యులు చెప్తా ఉన్నారు, మేము ప్రభువును చూచినాం, మేము ప్రభువును తాకినాం, ఆయనతో నడిచినాం. మన సహవాసం ఆయనతో ఉంటే మనకు సమాధానం వస్తుంది. మన సహవాసము తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది, ఉండాలి. ఉంటేనే మనకు సమాధానం. ఆ సమాధానం ఎలాంటిదట అంటే 4వ వచనం చెప్తున్నాడు, మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను రాయొచ్చున్నాం. మీ సంతోషము పరిపూర్ణమవటానికై ఈ సంగతులు మీకు చెప్తున్నాను. అంటే ప్రభుతో మనం నడిస్తే, ఆయనతో మనం సహవాసం చేసినట్లయితే సమాధానంగా మనం ఉంటామట. నెమ్మది మనకు వస్తుంది, మేలు మనకు కలుగుతుంది. అలాంటి శ్రేష్టమైన భాగ్యం మన జీవితంలో ఉందా? ఒకవేళ ఉండకుండా ఉన్నట్లయితే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ప్రభుతో సహవాసం చేయి. నీవు రక్షింపబడినవాడవా? ఆయనతో కొనసాగించినాడు. రక్షణలో నీవు లేవా? అయ్యో ప్రియుడా, ప్రియ సోదరి, ప్రభు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటా ఉన్నాడు. నేను మీ కొరకే శిలవకెక్కినాను అంటా ఉన్నాడు. ఆయన చేతులలో మేకులు కొట్టబడిన శిలువలో దృశ్యాన్ని మనం చూసినట్లయితే ఆయన 2 చేతులు చాచి ఇలాగన పిలుస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి వస్తే నీ పాపములు క్షమించబడతాయి. లోక సహవాసంలో నుంచి ప్రభు సహవాసంలో నీకు వస్తావు. అప్పుడు సమాధానం నిన్ను ఏలుతుంది. రాబోయే కాలంలో కూడా నిత్య సమాధానం నీది అవుతుంది. మన సంతోషం పరిపూర్ణమవుతుంది. అలాంటి శ్రేష్టమైన భాగ్యం నీకు కావాలైనా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. యేసు రక్తము నీ పాపమును, మన పాపములను క్షమించి వేస్తుంది. నిత్య సమాధానం అందవుతుంది. అలాంటి కృప దేవుడు నీకు మనందరికీ కూడా అనుగ్రహించి నడిపించునుగాక. ప్రేమగల మా తండ్రి, ఈ దినాన మీరు మాకు వినిపించిన మీ మాటలు బట్టి స్తోత్రాలు నాయన. ఎంతమంది అయితే విన్నారో వారందరినీ ఆశీర్వదించండి, దీవించండి. నిత్య సమాధానమునకు వారసులుగా చేయండి. మీ అధికారం కింద సమాధానము వారిని ఏలునట్లుగా, సమాధానము ఏలిక కింద జీవించినట్లుగా ఒక్కొక్కరిని మీరు దర్శించి ఆశీర్వదించమని, యేసు రక్తం చేత సరిచేయబడి బలపరచబడటానికి కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచుతున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, నిత్య సమాధానం మనతోనూ ఆయన నమ్మిన బిడ్డలందరితోనూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. శాంతి సంతోషం పాపక్షమాపణ సదా యేసులో దొరుకున్. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్. కొంతకాలం ఈ లోకము అంతాలు కనబడి మాయామగున్. కొంతకాలం ఈ లోకము అంతాలు కనబడి మాయామగున్. చింతాలన్నీయు విడి ప్రభు చెంత చేరిన సంతాసముగా ఇచ్చు నిత్య సుఖముల్. చింతాలన్నీయు విడి ప్రభు చెంత చేరిన సంతాసముగా ఇచ్చు నిత్య సుఖముల్. నీ కృప